ఒక్కొక్కరిది ఒక గాథ. అనారోగ్యం, ఆర్థిక సమస్యలు, అలక్ష్యం కారణాలేవైనా కావచ్చు. కాని వీరంతా తల్లిదండ్రులకు దూరం కావటం తీరని లోటు. ఈ అమ్మాయి పేరు రూహి. రూహి అంటే నవ్వు అనర్థం. చిన్ననాడే ఈ పాప జీవితంలో ఆనందం చేజారింది. కాని ఈ సంస్థలో చేరాక భవిష్యత్తు గురించి బంగారు కలలు కనడం నేర్చుకుంది. రూహి, నువ్వు చెప్పమ్మా, నువ్వు ఎందుకు వచ్చావు, ఈ సెంటర్కి ఎందుకు వచ్చావు? నేను కరీంనగర్ డిస్ట్రిక్ట్ గోదావరి నుంచి వచ్చాను. మా ఇంట్లో మా మమ్మీ నన్ను బాగా చూసుకోకపోవడం, కొట్టడం, ఇంట్లో చాలా అంటే ఒక ఆడపిల్ల అలాగా, అంటే ఆడపిల్లకు చదివేందుకు అంటే ఒక ఆడపిల్ల ఫీలింగ్ ఎక్కువ ఉండేది మా మమ్మీకి. అంటే మీ మమ్మీకి అంటే మీకు ఇంకా మీ బ్రదర్స్ ఎవరైనా ఉండేవాళ్ళు? తమ్ముడు ఉన్నాడు నాకు. అతనేమో ప్రైవేట్ స్కూల్, నాకేమో గవర్నమెంట్ స్కూల్. తనకి ఎక్కువ అంటే తను బాగా చూసుకోవడం, నన్ను బాగా చూసుకోకపోవడం, కొట్టడం చాలా ఎక్కువ చేసేది అన్నట్టు. ఇంకా అట్లనే మా మమ్మీ పొలిటికల్ లీడర్ అయితే జెడ్పీటీసీ చేసి ఓడిపోయింది. ఓడిపోయిన తర్వాత మా డాడీ ఇక మెంటల్ గా ఎఫెక్ట్ అయిపోయింది అన్నట్టు. మా మమ్మీ ఇంట్లో నుంచి మా తమ్ముడిని తీసుకొని వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత నేను ఒక్కదాన్ని ఒంటరిగా ఉన్నాను. ఉన్న తర్వాత అప్పుడు మా డాడీ కొన్ని రోజుల తర్వాత మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో వెళ్ళాను. వెళ్ళి వాళ్ళ ఇంట్లో కొన్ని రోజులు ఉన్న తర్వాత డాడీ మంచిగా అయిపోయాడు. తీసుకొచ్చుకున్నాక మాకు ఒక ఇల్లు ఉండే, అందులో కిరాయికి ఉంటాను నేను. కిరాయికి వేరే వాళ్ళకి ఇచ్చేసి ఆ డబ్బులతో మా డాడీని నేను పోషించుకోవచ్చా, నేను చదువుకోవచ్చా అని చెప్పేసి అనుకున్నాను. కానీ మా మమ్మీ వేరే డిస్టిక్ లో ఉండి కూడా తను మా డాడీ నేను బ్రతకొద్దు, మా డాడీ నన్ను హెల్ప్ చేసింది కాబట్టి అట్లా చేయొద్దు అని చెప్పేసి కిరాయికి ఉన్న వాళ్ళని బెదిరించేదాన్ని. మా అమ్మ. గోదావరి ఖని నుంచి నేను హైదరాబాద్ కూకట్పల్లికి వచ్చాను. వచ్చిన తర్వాత ఇంట్లో మీ నాన్నగారు చెప్పకుండా వచ్చేసా? లేదు, మా డాడీని తీసుకొని వచ్చేసాను. అంటే మానసిక పరిస్థితి బాగా లేదన్నట్టు అప్పుడు. ఇంకా అంటే అప్పుడే హాస్పిటల్ నుంచి బయటకు వచ్చారు ఆయన. ఓకే. అప్పుడు కూకట్పల్లికి వచ్చిన తర్వాత డాడీని చూసుకుంటూ ఒక టీచర్ జాబ్ చేస్తాను ఒక స్కూల్లో, ప్రైవేట్ స్కూల్లో టీచర్ జాబ్ చేసుకుంటూ. డాడీ ఏ క్లాస్ కి నేర్పించావు? 4th, 3rd, 2nd అట్లా ఆ క్లాస్ కి నేర్పించాను. ఎంతవరకు చదువుకున్నాను? 10th వరకు చదువుకున్నాను. సరే. చదువుకున్న తర్వాత అప్పుడు ఇంకా డాడీని చూసుకుంటూ అట్లనే ఉండేదాన్ని. అక్కడ కూడా మాది అంటే మా ఇల్లు మా డాడీ పేరు మీద ఉంది. ఆ పేరు మీద ఉన్నందుకు ఆ పేపర్స్ కావాలని చెప్పేసి పోలీసు వాళ్ళని పంపించేసింది అక్కడ అడ్రస్ తీసుకొని. మమ్మీ అడ్రస్ తీసుకొని అక్కడ పంపించిన తర్వాత ఇక మేము ఎక్కడ కూడా బతకలేమని చెప్పేసి మళ్ళీ వెళ్ళిపోయాం. ఇంకా నా గురించి ఆలోచించి మళ్ళీ మా అమ్మ నన్ను ఏం చేస్తుందో అని ఆలోచించి మళ్ళీ మా డాడీ అమ్మ గురించి పోలీస్ కంప్లైంట్ చేసావా? అయితే మళ్ళీ మా డాడీ మళ్ళీ మెంటల్ అయిపోయాడు. అయితే కేసు పెట్టాను నేను మా మమ్మీ మీద. మీ అమ్మ మీద నువ్వు కేసు పెట్టాను. ఎస్పీ దగ్గరికి వెళ్ళి కేసు పెట్టాను. అయితే మా మమ్మీకి ఒక ఎస్ఐ హెల్ప్ చేసేవాడు. ఆ ఎస్ఐ మీద కూడా పెడితే అతను ట్రాన్స్ఫర్ అయిపోయాడు. ఇంకా మమ్మీ కూడా ఇక అప్పటి నుంచి మా జోలికి రాలేదు ఇంకా నా గురించి ఆలోచించడం కానీ అట్లా. కానీ ఒక్కసారి వచ్చి కొట్టింది, చాలా కొట్టింది నా మీద. ఎందుకు నువ్వు చెప్పావు, ఎందుకు అట్లా చేసావు అని చెప్పేసి చాలా కొట్టింది. 4-5 తీసుకొచ్చి. ఆడవాళ్ళు కూడా ఇలా ఉంటారని అంటే ఇవన్నీ చాలా జరుగుతుంది తెలుసు. బట్ తల్లి ఒక కూతురు మీద అన్నది అసలు మన కొడుకులు ఇంతకుముందు మేము షోలో చేసాం. ఒక కొడుకు వచ్చి తండ్రిని హింసించడం, తల్లిదండ్రుని హింసించడం. ఇక్కడేమో తల్లి కూతుర్ని హింసించడం. ఒక్కొక్కరిది ఒక్కొక్క కథ అన్నమాట. కొట్టేసి ఇంకా వెళ్ళిపోయింది. వెళ్ళిపోయిన తర్వాత ఇంకా నేను ఎక్కడ ఉండాలి, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ ఒక అతను వాళ్ళ ఇంటికి తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళ చెల్లెలు ఉండే, మా డాడీ వాళ్ళ ఫ్రెండ్ వాళ్ళ చెల్లెలు. ఇంకా అప్పుడు ఇంకా వాళ్ళ ఇంట్లో నుంచి ఇటు వచ్చేసాను. వాళ్ళు న్యూస్ పేపర్ లో యాడ్ చూసి ఇక్కడికి వచ్చేసావు. సో ఇక్కడ వచ్చాక బాగుందా నీకు? చాలా హ్యాపీగా ఉన్నా, ప్రశాంతంగా అమ్మని పోగొట్టుకున్నాను. కానీ నేను ఇప్పుడు 5 అమ్మని నాకు ఆ దేవుడు ఇచ్చారు. వండర్ఫుల్. ఇక్కడ ఉన్న అమ్మాయిల్లో ఒక్కొక్కరికి ఒక్కొక్క స్టోరీ అన్నమాట. సో వీళ్ళల్లో బెస్ట్ స్టూడెంట్స్, కాలేజ్ ఫస్ట్ అలా ఉన్న స్టూడెంట్స్ కూడా ఉన్నారండి. చాలా మంది ఉన్నారు. వాళ్ళను ఈ అమ్మాయి ఒకటి. వీళ్ళది ఇంకొక రకం సాడ్ స్టోరీ. ఏమో చెప్తావా? నా పేరు రజిత, ఇంటర్ 2nd ఇయర్ ఎంపీసీ సిద్ధార్థ కాలేజ్. నేను ఇంటర్ ఫస్ట్ ఇయర్ లో 94% తో కాలేజ్ ఫస్ట్ వచ్చాను.
చెప్పు నేను చెప్పు. నా చిన్నప్పుడే మా అమ్మ నాన్న చనిపోయారు. అప్పుడు మాకు ఎవరు సహాయం చేసేవాళ్ళు లేరు. అయితే నేను మా చెల్లె. మీ అమ్మ నాన్న ఎందుకు చనిపోయారు? ఎట్లా చనిపోయారు? అంటే మా మమ్మీ సూసైడ్ చేసుకున్నారు. మా డాడీకి 6 months తర్వాత పక్షవాతం వచ్చింది. ఓకే. మా డాడీకి మెడిసిన్ లేకపోయినాక 1 year నేను స్కూల్ బంద్ చేసి మా డాడీకి మెడిసిన్ తీసుకొచ్చి ఇచ్చేదండి. ఎలా తీసుకొచ్చి ఇచ్చేదండి మెడిసిన్స్? అంటే పొలం పనికి వెళ్తే మా నాన్నమ్మ డబ్బులు ఇస్తే మా నాన్నమ్మ తీసుకొచ్చి ఇచ్చేది. ఓకే. పొలం నువ్వు మీ నాన్నమ్మ ఇద్దరు వెళ్ళేవాళ్ళ? ఇద్దరు వెళ్ళేవాళ్ళం. నాతో పాటు మా చెల్లె కూడా వచ్చేది. మీ ఇద్దరు, నువ్వు మోనిక. అయినా కూడా మా డాడీ చనిపోయారు. తర్వాత 10th వరకు మా చెల్లె నేను పొలం పని చేసుకుంటూ 10th పూర్తి చేసాము. తర్వాత పేపర్ న్యూస్, వసుంధర పేపర్ న్యూస్ చూసి ఇక్కడ ఇలా సెంటర్ ఫర్ సోషల్ సర్వీస్ హాస్టల్ ఉందని తెలుసుకుని ఇక్కడికి వచ్చారు. మా చెల్లె 10th వరకు చదువుకొని ఈ సంవత్సరం ఇక్కడ జాయిన్. ఓకే. అంటే ఈ సంవత్సరం నువ్వు ఇక్కడికి వచ్చావమ్మా? అంతకుముందు మీ ఊర్లో ఉండేదాన్ని. సరే. ఇక్కడికి వచ్చిన తర్వాత మీకు బాగుందా? చాలా బాగుంది. నేను చిన్నప్పుడు అమ్మని పోగొట్టుకున్నా. నాకు ఇంకా అమ్మని పిలుచుకోవడానికి ఇంకెవ్వరు లేరు అనుకున్నాను. కానీ ఇక్కడికి వచ్చాక ఇలా అమ్మ అని పిలుచుకోవడానికి ఇంకోసారి నా జీవితంలో ఇంకో అమ్మ తెచ్చుకున్నట్టుగా ఫీల్ అవుతుంది. మీకు బ్రదర్స్ అంతా ఎవరు లేరు? ఎవరు లేరు. మీ ఇద్దరే సిస్టర్స్. ఓకే. చెప్పమ్మా, నీ స్టోరీ ఏంటి? నువ్వు ఎందుకు వచ్చావు ఇక్కడికి? ఎలా వచ్చావు? నా పేరు అరుణ్ కుమారి. నేను పిడుగురాళ్ళ గ్రామం గుంటూరు నుంచి వచ్చాను. మా నాన్నగారు టీబీ జబ్బు చేత మరణించారు. మా అమ్మగారికి మానసిక వ్యాధి. ఒకసారి వస్తే నమ్మమ్మ ఏంటమ్మా అనిద్ది, ఇంకోసారి వస్తే నువ్వెవరో నాకు తెలియదు అనిద్ది. ఆ విధంగా ఉంటాను. నాకు అన్న తమ్ముళ్ళు అక్క చెల్లెలు ఎవరు లేరు. నేను ఒక్కదాన్నే. నాకు నాన్న వాళ్ళు కూడా ఎవరు లేరు. అటువంటి తరుణంలో నేను ఇంకా చదువు ఆపేద్దాము 10th తర్వాత అనుకున్నాను. కానీ ఈ సిఎస్ఎస్ అనే దాని గురించి సాక్షి అనే పేపర్లో చూసి ఒకరి సహాయంతో నేను ఇక్కడికి వచ్చి జాయిన్ అయ్యాను. ఇక్కడ జాయిన్ అయిన తర్వాత నాకు చాలా హ్యాపీగా ఉంది. అలాగే ఇంకా నేను చదువుకొని కూడా ఎవరు పట్టించుకొని మా అమ్మను కూడా నేను నర్సింగ్ లాంటిది చేసి మా అమ్మను కూడా బాగు చేసుకోవాలి. అలా